ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు 2 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే పెద్ద రికార్డుగా భావించేవారు. ఏదో విధంగా అసమ్మతి రాగాలు ఆలపిస్తూ వారిని దించేసేవాళ్ళు. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్లోనూ ఇలాంటి పరిస్థితి వస్తుందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అంతర్గత కుమ్ములాటలతో అధిష్టానానికి తలనొప్పులు సృష్టించడం, సీఎం రేవంత్ను ఎవ్వరూ లెక్క చేయకపోవడం లాంటి ఘటనలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దిగజారిన రాజకీయ ప్రమాణాలకు అద్దం పడుతోంది. అసలు రేవంత్ రెడ్డికి పార్టీపైన, పాలనపైన పట్టు ఉందా అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ గీత దాటితే సహించేది లేదని రేవంత్ హెచ్చరించిన నేపథ్యంలోనే తనకు అందరికంటే సీనియారిటీ ఉందని, తనకు తగిన గౌరవం దక్కడం లేదని జీవన్ రెడ్డి బహిరంగ ప్రకటన చేయటం చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ చిచ్చు చాలా రోజులుగా సాగుతోంది. ఆశావహులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మంత్రి పదవి కోసం సిగ్గపట్లకు కూడా తప్పడం లేదు. తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే అయిన సీనియర్ నాయకుడు ప్రేమ్ సాగర్ రావుకు, గడ్డం వివేక్కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇంతలో మంత్రి పదవి దక్కకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని ఇబ్రహీంపట్నం ప్రజా ప్రతినిధి మల్రెడ్డి రంగారెడ్డి ప్రకటించేశారు. ఆయన రూట్లోనే వెళ్లేందుకు చాలా మంది ఆశావహులు సిద్ధమవుతోన్న నేపథ్యంలో అడ్డం పొడవు ప్రకటనలకు చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. క్రమశిక్షణను ఉల్లంఘించిన, పార్టీ లైన్ దాటినా సహించేది లేదని సున్నితంగానూ తనదైన శైలిలోనూ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. పార్టీకి ఎవరైనా ఇబ్బందులు సృష్టించాలని చూస్తే వాళ్లే ఇబ్బంది పడతారని ఆయన అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారికి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందన్నారు. కేబినెట్ విస్తరణ అధిష్టానం నిర్ణయమని, దానిపై హైకమాండ్ ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మొత్తం విషయాన్ని హైకమాండ్ ఫ్రీజ్ చేసినందున కార్యకర్తలను ఎవ్వరూ అయోమయానికి గురి చేయవద్దని హెచ్చరించారు. మరి జీవన్ రెడ్డి చేసిన పనేమిటన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వి హనుమంతరావు తర్వాత పార్టీలో నేనే సీనియర్ను, జానారెడ్డి గారు కూడా నా తర్వాత 4 ఏళ్లకు పార్టీలో చేరారు అని ఆయన గుర్తు చేయడం ద్వారా రేవంత్ రెడ్డి సహా అందరూ తనకంటే తక్కువ వాళ్ళేనని చెప్పుకొచ్చినట్లయింది. నేను అసంతృప్తితో ఉన్నాను, నా సీనియారిటీకి తగిన గౌరవం లభించలేదు అని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ నుండి గెలిచిన ఏకైక శాసనసభ్యుణ్ణి తానేనని ఆయన గుర్తు చేశారు. గత 40 ఏళ్లుగా నేను అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే నేను అనేలా పార్టీని బలోపేతం చేశాను అని ఆయన అన్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని వాళ్లు ఆగ్రహావేశాలకు లోను కావటం సహజమేనని చెప్పాలి. మరి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్కు కారణమేంటి? ఇది పెద్ద ప్రశ్నే. మీడియా వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ దగ్గర రేవంత్ రెడ్డికి ఉన్న పరపతి ఇప్పుడు లేదని అంటున్నారు. రేవంత్ గేమ్స్ ఆడుతున్నారని గ్రహించిన రాహుల్ ఆయన్ను ఆమడ దూరంలో ఉంచుతున్నారట. రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ నేతల్లో మొదటి నుంచి వ్యతిరేకత ఉంది. అధిష్టానం ఆయన్ను తీసుకొచ్చి తమ నెత్తిన పెట్టిందన్న ఆగ్రహం వారిలో ఇప్పుడు కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. రేవంత్ ను ఎవ్వరూ లెక్క చేయటం లేదని టాక్. ఒక భారీ సభలో రేవంత్ స్టేజ్ ఎక్కుతూ ఉంటే, సీఎం హోదాలో ఆయన వస్తూ ఉంటే కనీసం ఒక్కరు కూడా లేచి నిల్చోకపోవటం ఆయన పట్ల ఉన్న లెక్కలేనితనానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అండర్ కరెంట్ గా ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. రేవంత్ రెడ్డిని మార్చేస్తారని కొందరు కాంగ్రెస్ నేతలు అందించిన సమాచారం ఆధారంగా సోషల్ మీడియా కూడా కూస్తోంది. కాకపోతే అందులో ఎంతవరకు నిజముందన్నది చెప్పలేం. ఎందుకంటే హైదరాబాద్ పైరవీకారులు ఇంకా ఢిల్లీ బాట పట్టలేదు. సీఎం పోస్ట్ ఆశావహులు ఇంకా కళ్ళు తెరవలేదు. అయినా కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగచ్చు, గుర్రం ఎగరావచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.